కొన్నిసార్లు రాజకీయ పార్టీల ఏర్పాటు అనేది చాలా యాదృచ్ఛికంగా జరుగుతుంది. ప్రజాసేవ, ప్రభుత్వ ఏర్పాటు, సుపరిపాలన, సమాజానికి మంచి చేయడం లాంటి కారణాలతోనే కాకుండా పార్టీలో సరైన గౌరవం లభించినప్పుడు ప్రత్యర్థుల్ని ఓడించడానికి, రాజకీయాల్లో కక్ష సాధించడానికి లాంటి వ్యక్తిగత కారణాల వల్ల కూడా కొందరు రాజకీయ పార్టీలను ఏర్పాటు చేసి జాతీయ స్థాయి పార్టీలతో సైతం పొత్తు పెట్టుకున్న సందర్భాలు మన తెలుగు రాజకీయాల్లో ఉన్నాయి. కాబట్టి అలా తమ సొంత కారణాల వల్ల పార్టీ పెట్టి ప్రజల్లో గుర్తింపు పొందలేక కనుమరుగైన పార్టీలు చాలా ఉన్నాయి. మనం ఇంతకు ముందే ప్రజారాజ్యం, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలు ఎందుకు కాంగ్రెస్ పార్టీలో విలీనం అయ్యాయో అనే విషయాల గురించి వీడియోలు చేశాం. ఇక మన తెలుగు రాజకీయాల్లో ప్రజారాజ్యం, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరహాలోనే రాజకీయ పార్టీలు స్థాపించి ఆ తర్వాత రాజకీయాల నుంచి కనుమరుగైన పార్టీలు 1 ఎన్టీఆర్ తెలుగుదేశం, 2 అన్నా తెలుగుదేశం మరియు 3 లోక్సత్తా లాంటి పార్టీలు. ఇవే కాకుండా తెలంగాణ ప్రాంతంలో కూడా కొన్ని పార్టీలు ఒక లక్ష్యంతో ఏర్పడి ఆ తర్వాత మరో పార్టీలో విలీనమైన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అసలు ఈ పార్టీలు ఎందుకు ఏర్పాటయ్యాయి, ఎలాంటి రాజకీయాలు చేశాయి, ఆఖరికి ప్రజాక్షేత్రం నుంచి ఎలా కనుమరుగయ్యాయి అనే ఈ విషయాల గురించే ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. మన తరం యువతకి గత తరంలో జరిగిన ఎన్నో రాజకీయ గొడవల గురించే ఈ వీడియోలో తెలపబోతున్నాను. ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కనుక ఎండ్ వరకు మిస్ కావద్దు. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నెంబర్ 1, ముందుగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుకుందాం. 1992లో ఎన్టీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు తన ఆత్మకథ రాయడానికి అనుమతి కావాలి అంటూ ఆయన జీవితంలోకి వచ్చిన లక్ష్మీ పార్వతితో ఏర్పడ్డ పరిచయం కాస్త ప్రేమగా మారి వారిద్దరూ పెళ్లి చేసుకునేదాకా వ్యవహారం వచ్చింది. దాంతో 1993లో ఎన్టీఆర్ గారు లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకుంటున్నట్టు బహిరంగంగా ప్రకటించారు. ఎన్టీఆర్ గారు చేసిన ఆ ప్రకటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలనం అయ్యింది. ముఖ్యమైన కుటుంబ సభ్యులతో పాటు పార్టీలో సీనియర్ నాయకులను కూడా సంప్రదించి నిర్ణయం తీసుకునేవారు. కానీ లక్ష్మీ పార్వతి గారు వచ్చిన తర్వాత ఎన్టీఆర్ గారు కూడా కుటుంబ సభ్యులకు, పార్టీ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వడం మానేశారు. దాంతో ఎన్టీఆర్ గారి మీద పార్టీలో వ్యతిరేకత క్రమంగా పెరుగుతూ వచ్చింది. ముఖ్యంగా 1994లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పట్లో మంత్రివర్గంలో ఎవరెవరికి మంత్రి పదవులు ఇవ్వాలి అనే ముఖ్యమైన నిర్ణయాల్లో కూడా లక్ష్మీ పార్వతి గారు జోక్యం చేసుకుని ఎవరెవరికి మంత్రి పదవులు ఇవ్వాలో నిర్ణయించారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అలా అత్యంత ముఖ్యమైన విషయాల్లో కూడా ఎటువంటి రాజకీయ అనుభవం లేని లక్ష్మీ పార్వతి గారి జోక్యాన్ని చాలా మంది సహించలేకపోయారు. పైగా లక్ష్మీ పార్వతి గారికి ఎన్టీఆర్ గారి నుంచి పూర్తి మద్దతు, స్వేచ్ఛ ఉండేవి. ఎవరైనా అప్పట్లో ఎన్టీఆర్ గారిని కలవాలంటే లక్ష్మీ పార్వతి గారి అనుమతి కూడా తీసుకోవాలి అనేదాకా వ్యవహారం వచ్చింది. దాంతో ఎన్టీఆర్ గారి మీద కూడా తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చింది. అలా ఎన్టీఆర్ గారు 3వ ముఖ్యమంత్రి అయిన తర్వాత 9 నెలలు కూడా పూర్తి కాకముందే కేవలం 263 రోజుల్లోనే ఆయన మీద తిరుగుబాటు జరిగింది. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలను హైదరాబాద్లోని వైస్రాయ్ హోటల్లో ఉంచడం, ఎన్టీఆర్ గారు అక్కడికి రావడం, ఆయన మీద చెప్పులతో దాడి జరగడం ఇవన్నీ జరిగాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతుతో ముఖ్యమంత్రి పదవిని తీసుకున్నారు. అలా ఎన్టీఆర్ గారు 1994 డిసెంబర్ 12 నుంచి 1995 సెప్టెంబర్ 1 వరకు కేవలం 263 రోజుల్లోనే పదవి నుంచి దిగిపోయారు. ఈ వ్యవహారాన్ని ఎన్టీఆర్ గారు మరియు లక్ష్మీ పార్వతి గారు చాలా సీరియస్గా తీసుకున్నారు. లక్ష్మీ పార్వతి గారి ప్రవర్తన వల్ల జరిగిన ఈ వ్యవహారం ఆఖరికి ఎన్టీఆర్ గారి పదవి పోయేదాకొచ్చింది. అప్పట్లో తెలుగుదేశం పార్టీ సింబల్ కోసం ఎన్టీఆర్ గారు కోర్టులో కేసు కూడా పెట్టారు. కానీ కోర్టు తీర్పు చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా రావడంతో సైకిల్ సింబల్ ఆయనకి దక్కింది. దాంతో ఎన్టీఆర్ గారికి, లక్ష్మీ పార్వతి గారికి చంద్రబాబు నాయుడు గారు మరియు తెలుగుదేశం పార్టీ శత్రువులుగా మారారు. దాంతో 1995లో లక్ష్మీ పార్వతి గారు సొంతంగా పార్టీ స్థాపిస్తున్నట్లు ప్రకటించి దానికి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అనే పేరు పెట్టారు. పదవి పోయిందన్న బాధ, సొంత మనుషులే మోసం చేశారు అనే ఆవేదనతో ఎన్టీఆర్ గారికి ఆరోగ్య సమస్యలు కూడా వచ్చాయి. ఆయన పక్షవాతం బారిన కూడా పడ్డారు. అలా పదవి పోయిన 4 నెలల్లోనే అంటే 1996 జనవరి 18న ఎన్టీఆర్ గారు మరణించారు. ఆయన మరణించిన తర్వాత కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు అందరూ కలిసి ఆయన భౌతిక కాయం దగ్గరకు లక్ష్మీ పార్వతిని రానివ్వకుండా బయటికి పంపించేశారు. అప్పట్లో ఎన్టీఆర్ గారి మరణానికి లక్ష్మీ పార్వతి కారణం అనే ప్రచారం కూడా చేశారు. ఈ పరిణామాలన్నిటి వల్ల లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మారింది. తెలుగుదేశం పార్టీని అధికారం నుంచి దూరం చేయాలి అనే ఆశయంతో లక్ష్మీ పార్వతి గారు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అనే పేరుతో రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనడం మొదలుపెట్టారు. ఈ పార్టీకి అప్పట్లో ఎన్నికల సంఘం గుర్తింపు కూడా లభించింది. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి ఎన్నికల సంఘం సింహం గుర్తును కేటాయించింది.
ముందుగా 1996 ఏప్రిల్ 27 నుంచి మే 7 వరకు దేశంలో ఎంపీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ మొత్తం 42 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఒంటరిగా పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి 32 లక్షల పైచిలకు ఓట్లు పడ్డాయి. కానీ ఏ ఒక్క అభ్యర్థి కూడా ఎంపీగా గెలవలేకపోయాడు. ఇక 1998 పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి ఎన్టీఆర్ తెలుగుదేశం ఏకంగా బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో ఎన్టీఆర్ తెలుగుదేశం బీజేపీ కూటమికి కేవలం 3,84,000 ఓట్లు మాత్రమే పడ్డాయి. అంటే 1996 ఎన్నికల్లో కన్నా చాలా తక్కువ ఓట్లు ఆ పార్టీకి పడ్డాయి. అలా 1998 నుంచి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పతనం మొదలైంది. 1998లో ఆ పార్టీకి చాలా తక్కువ ఓట్లు రావడంతో చాలా మంది నాయకులు పార్టీని వీడి వేరే పార్టీలో చేరారు. అప్పటి వరకు మిత్రపక్షంగా ఉన్న బీజేపీ లక్ష్మీపార్వతి గారి బద్ధశత్రువు చంద్రబాబు నాయుడు గారితో చేతులు కలిపి తెలుగుదేశం పార్టీకి మిత్రపక్షంగా మారింది. దాంతో ఎన్టీఆర్ తెలుగుదేశం ఒంటరిగా మిగిలిపోయింది. ఇక 1999 పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం 13 పార్లమెంటు స్థానాల్లో మాత్రమే అభ్యర్థులు పోటీ చేశారు. కానీ ఎవరూ విజయం సాధించలేదు. అదే సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తంలో 294 స్థానాలకు గాను కేవలం 71 స్థానాల్లో మాత్రమే అభ్యర్థులు పోటీ చేశారు. ఈ 71లో ఏ ఒక్కరు కూడా ఎమ్మెల్యేగా ఆ ఎన్నికల్లో గెలవలేదు. ఇక 2004 వచ్చేసరికి పార్లమెంట్కి మరియు అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరిగాయి. మొత్తం 42 పార్లమెంట్ నియోజకవర్గాలకు గాను కేవలం ఒకే అభ్యర్థి పోటీ చేశాడు. కడప పార్లమెంట్ నుంచి శివనాథరెడ్డి అనే అభ్యర్థి మాత్రమే పోటీ చేశాడు. ఆయనకు కేవలం 759 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 18 మంది అభ్యర్థులు మాత్రమే పోటీ చేశారు. లక్ష్మీపార్వతి గారు ఆత్మకూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఆమెకు కేవలం 946 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే అర్థం చేసుకోవచ్చు, స్వయంగా పార్టీ అధ్యక్షురాలే ఎన్నికల్లో కనీసం 1000 ఓట్లు కూడా తెచ్చుకోలేకపోయింది అని. కాబట్టి ఎన్టీఆర్ తెలుగుదేశం అంటూ లక్ష్మీపార్వతి గారు చేసిన రాజకీయ ప్రయత్నం ఏమాత్రం విజయం సాధించలేకపోయింది. కానీ లక్ష్మీపార్వతి గారు తనకు అన్యాయం చేసిన తెలుగుదేశం పార్టీని అధికారం నుంచి దూరం చేయాలనే ప్రయత్నంలో పార్టీ ఏర్పాటు చేశారు. ఆమె కోరుకున్నట్టే 2004లో తెలుగుదేశం పార్టీ ఆ ఎన్నికల్లో ఓడిపోయింది. ఆ కూటమిలో ఆమె ప్రభావం తక్కువే అయినా ఆమె కోరిక మాత్రం నెరవేరింది. దాంతో లక్ష్మీపార్వతి గారు తన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని మెల్లమెల్లగా చురుకైన రాజకీయాల నుంచి దూరం చేశారు. ఆ తర్వాత లక్ష్మీపార్వతి గారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. దాంతో కొన్ని రోజులకి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ గుర్తింపును ఎన్నికల సంఘం రద్దు చేసింది. అలా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తెలుగు రాజకీయాల నుంచి కనుమరుగైంది. ఇక అదే తెలుగుదేశం పార్టీ నుంచి తెలుగు రాజకీయాల్లో ఆవిర్భవించిన మరో పార్టీ అన్నా తెలుగుదేశం పార్టీ. 1995లో తెలుగుదేశం పార్టీ స్థాపించిన నందమూరి తారక రామారావు గారి మీద చంద్రబాబు నాయుడు గారు తిరుగుబాటు చేసి పార్టీని హస్తగతం చేసుకుంటే 1999లో ఎన్టీఆర్ గారి కుమారుడు నందమూరి హరికృష్ణ చంద్రబాబు నాయుడు గారి మీద తిరుగుబాటు చేసి సొంతంగా పార్టీని స్థాపించారు. అదే అన్నా తెలుగుదేశం పార్టీ. ఎన్టీఆర్ గారు 1982లో పార్టీ స్థాపించి కేవలం 9 నెలల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగారు. ఈ 9 నెలల కాలంలో పార్టీ అధికారంలో రావడానికి ముఖ్యమైన కారణం ఆనాడు ఎన్టీఆర్ గారు చైతన్య రథం మీద చేసిన యాత్ర. 272 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా సాగిన ఆ చైతన్య రథయాత్రకు రథసారథిగా హరికృష్ణ గారే ఉన్నారు. ఆనాడు ఆ రథసారథిగా హరికృష్ణ గారు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ గారితో కలిసి తిరిగారు. దాంతో హరికృష్ణ గారికి రాజకీయంగా మంచి గుర్తింపు కూడా వచ్చింది. అంతేకాకుండా హరికృష్ణ గారు చైతన్య రథసారథిగా రాష్ట్రంలో పర్యటించిన ప్రతి చోట అక్కడి నాయకులతో పరిచయాలు పెంచుకోవడం, ప్రజా సమస్యల గురించి తెలుసుకునే ప్రయత్నం చేయడం లాంటివి చేసేవారు. అలా హరికృష్ణ గారికి రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల మీద, రాజకీయాల మీద మంచి అవగాహన ఏర్పడింది. అలా ఎన్టీఆర్ గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి హరికృష్ణ గారి వ్యవహార శైలి గమనించిన చాలామంది నందమూరి తారక రామారావు గారి రాజకీయ వారసుడు హరికృష్ణ గారే అనుకున్నారు. కానీ 1983లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఎన్టీఆర్ గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత హరికృష్ణ గారు పార్టీలో ఒక సాధారణ కార్యకర్తగానే కొనసాగారు. ఎటువంటి రాజకీయ పదవులు ఆయన తీసుకోలేదు. అయితే 1995లో ఎన్టీఆర్ గారి మీద తిరుగుబాటు జరిగినప్పుడు హరికృష్ణ గారు కూడా ఎన్టీఆర్ గారిని వ్యతిరేకించి చంద్రబాబు నాయుడు గారితో ఉన్నారు. అందుకు గాను ఆయనకు 1995 రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా పదవి లభించింది. అయితే హరికృష్ణ గారు మంత్రి అయినప్పుడు ఆయన ఎమ్మెల్యే కాదు. దాంతో 6 నెలల్లోనే మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. 1996లో ఎన్టీఆర్ గారు మరణించిన తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో హిందూపురం నుంచి 61,000 ఓట్ల భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మాత్రం మంత్రి పదవి దక్కలేదు. 4 సంవత్సరాల పాటు ఒక సాధారణ ఎమ్మెల్యేగానే కొనసాగారు. అయితే 1996లో ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ హరికృష్ణ గారికి పార్టీలో ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. అదీ కాక చంద్రబాబు నాయుడు గారితో విభేదాలు కూడా మొదలయ్యాయి. నందమూరి కుటుంబంలో ఆనాడు హరికృష్ణ ఒక్కడే రాజకీయంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు.
అప్పటికే ఆయన బావ దగ్గుపాటి వెంకటేశ్వరరావు కూడా తెలుగుదేశం పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఇక చంద్రబాబు నాయుడు గారితో విభేదాలు మొదలవడంతో 1999 ఎన్నికల ముందు అనగా 1999 జనవరి 27న హరికృష్ణ గారు తెలుగుదేశం నుంచి బయటకు వచ్చేసి అన్నా తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఇలా హరికృష్ణ గారు అన్నా తెలుగుదేశం పార్టీని ప్రారంభించిన మరుసటి రోజే ఆయన బావ బీజేపీ రాజ్యసభ సభ్యుడైన దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఆ పార్టీలో చేరారు. ఆ తర్వాత మరొక రాజ్యసభ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు కూడా అన్నా తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇక 1999 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నా తెలుగుదేశం పార్టీ సిపిఐ మరియు సిపిఎం పార్టీలతో పొత్తు పెట్టుకుంది. కానీ ఆ పొత్తు ఎక్కువ కాలం నిలవలేదు. జాతీయ రాజకీయాల విషయంలో పార్టీల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో అన్నా తెలుగుదేశం పార్టీతో కమ్యూనిస్టు పార్టీలు పొత్తు కొనసాగించలేదు. దాంతో అప్పటికే సమయం లేకపోవడంతో మొత్తం 294 స్థానాలకు గాను 191 స్థానాల్లోనే అన్నా తెలుగుదేశం పోటీ చేసింది. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కేవలం 20 మంది అభ్యర్థులు మాత్రమే పోటీలో ఉంచారు. గుడివాడ నుంచి పోటీ చేసిన హరికృష్ణ గారే స్వయంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. అన్నా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఒక్కరు కూడా చట్టసభలకు ఎన్నిక కాలేదు. కానీ ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మాత్రం తిరిగి అధికారాన్ని దక్కించుకుంది. దాంతో హరికృష్ణ గారు కొంతకాలం పాటు రాజకీయాల నుంచి దూరంగా ఉండి కుటుంబ సభ్యుల మధ్యవర్తిత్వంతో తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరి అన్నా తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీలో విలీనం చేసినట్లు ప్రకటించారు. అలా హరికృష్ణ గారు ప్రారంభించిన అన్నా తెలుగుదేశం పార్టీ కూడా రాజకీయాల్లో పూర్తిగా కనుమరుగైంది. రాజకీయాల్లో కాస్త విలువలతో కూడిన రాజకీయాలు చేసి చదువుకున్న వారిని, నిజాయితీ పరువుల్ని రాజకీయాల్లో చూడాలి అన్న ఆకాంక్షతో రాజకీయాల్లో జవాబుదారీతనం, బాధ్యత తీసుకురావడం కోసం కృషి చేసి అనుకున్న లక్ష్యాలు సాధించలేక, అనుకున్న మార్పు తీసుకురాలేక రాజకీయాల నుంచి తప్పుకున్న పార్టీ లోక్సత్తా పార్టీ. ఇక లోక్సత్తా పార్టీ గురించి చెప్పాలంటే 1980 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ డాక్టర్ ఎన్ జయప్రకాష్ నారాయణ గారు లోక్సత్తా పార్టీని ఒక సామాజిక ఉద్యమంగా, స్వచ్ఛంద సేవా సంస్థగా ప్రారంభించారు. అయితే జయప్రకాష్ నారాయణ గారు 1980 నుంచి ఐఏఎస్ ఆఫీసర్గా గుంటూరు, విశాఖపట్నం జిల్లాలకు జాయింట్ కలెక్టర్గా, 1986 నుంచి ప్రకాశం, తూర్పుగోదావరి జిల్లాలో కలెక్టర్గా కూడా పనిచేశారు. అలా తన సర్వీస్లో అంచెలంచెలుగా ఎదుగుతూ గవర్నర్లకు, ముఖ్యమంత్రికి సెక్రటరీగా కూడా పనిచేశారు. ముఖ్యంగా ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జయప్రకాష్ నారాయణ గారు వ్యక్తిగత కార్యదర్శిగా వ్యవహరించారు. అయితే 1996లో తన ఐఏఎస్ పదవికి రాజీనామా చేసి స్వచ్ఛంద సంస్థగా ప్రారంభమైన లోక్సత్తాను ఒక పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మార్చారు. గౌతమ బుద్ధుడిని ఆదర్శంగా తీసుకుని రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. సాంప్రదాయ రాజకీయ పార్టీల తరహాలో కాకుండా రాజకీయాల్లో మార్పు కోసం ప్రయత్నించారు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటూ డబ్బు ఖర్చు చేయకుండా ఎన్నికల్లో పోటీ చేశారు. దాంతోపాటు లోక్సత్తా ఉద్యమం రాజకీయాల్లో కొన్ని మార్పులు తీసుకురాగలిగింది. 3 రాజ్యాంగ సవరణలు కూడా లోక్సత్తా ఉద్యమం వల్ల జరిగాయి. పాలన, సమాచార హక్కు, ఎన్నికల నిధుల చట్టం, పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలు ప్రకటించే చట్టం లాంటి ఎన్నో ప్రజా ఉపయోగ చట్టాలు లోక్సత్తా ఉద్యమం సాధించింది. అయితే ఎన్నికల రాజకీయాల్లో మాత్రం లోక్సత్తా మిగతా రాజకీయ పార్టీలతో పోటీ పడలేకపోయింది. రాష్ట్రంలో 2004 ఎన్నికల్లో పోటీ చేసిన ఆ పార్టీ కేవలం జయప్రకాష్ నారాయణ గారు తప్ప ఎవరూ గెలవలేదు. అయితే ఆయన విద్యావంతుడు, రాజకీయాల్లో మార్పు కోసం ప్రయత్నిస్తున్న వ్యక్తిగా 2004 నుంచి 2009 వరకు రాష్ట్ర అసెంబ్లీలో చాలా విలువైన సలహాలు ఇచ్చారు. కానీ 2009లో మల్కాజిగిరి నుంచి పార్లమెంటుకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే 2019 తర్వాత లోక్సత్తా పార్టీ ఎన్నికల్లో పోటీ చేయడం నుంచి తప్పుకుంటుంది అని ప్రకటించారు. రాజకీయాల్లో మార్పు కోసం ప్రయత్నించాం, అవినీతి లేని రాజకీయాలు చేయాలి అనుకున్నాం, డబ్బు ప్రభావం లేని రాజకీయాలు చేయాలి అనుకున్నాం. కానీ ప్రస్తుతం ఎన్నికల్లో డబ్బు లేకుండా గెలిచే అవకాశం లేదు. కాబట్టి ఎన్నికలు విలువైనవి అయినప్పుడు అవినీతి లేని పరిపాలన కూడా సాధ్యం కాదు. కాబట్టి లోక్సత్తా పార్టీ ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటుందని ప్రకటించారు. అయితే లోక్సత్తా పార్టీ కేవలం ఎన్నికల్లో పోటీ మాత్రమే చేయట్లేదు. కానీ ఇప్పటికీ ఎన్నికల సంఘం వద్ద లోక్సత్తా పార్టీ నమోదు చేయబడి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా కొనసాగుతూనే ఉంది. భవిష్యత్తులో ప్రజల్లో మార్పు వచ్చి లోక్సత్తా పార్టీ ఆశయాలను కోరుకుంటే మాత్రం లోక్సత్తా పార్టీ మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉంటుంది అని జయప్రకాష్ నారాయణ గారు ప్రకటించారు. ఇక నెంబర్ 4, రాజకీయాల్లో కనుమరుగైన మరో పార్టీ సినీ నటి విజయశాంతి గారు స్థాపించిన తల్లి తెలంగాణ పార్టీ. విజయశాంతి గారు తెలంగాణ ప్రాంతానికి చెందిన మహిళ. కానీ ఆమె చిన్నతనంలో కుటుంబంతో సహా చెన్నై వెళ్లి స్థిరపడ్డారు. కానీ చిన్నతనం నుంచి తెలంగాణ ప్రాంత ప్రజలకు జరుగుతున్న అన్యాయం గురించి సానుభూతితో ఉండేవారు. అలాగే సినిమాల్లో నటిగా రాణిస్తున్నప్పుడు కూడా తెలంగాణ ఉద్యమం గురించి, తెలంగాణ ఆవశ్యకత గురించి అక్కడక్కడ మాట్లాడుతూనే ఉండేవారు. దాంతో విజయశాంతి గారు రాజకీయాల్లోకి రావాలి అని అనుకున్నారు. సరిగ్గా అదే సమయంలో విజయశాంతి గారికి బీజేపీ నుంచి ఆహ్వానం వచ్చింది. తెలంగాణ ఏర్పాటు గురించి స్పష్టమైన హామీ ఇస్తే బీజేపీలో చేరేందుకు సిద్ధమని మాట్లాడుకుని బీజేపీ అధిష్టానం అందుకు అంగీకరించిన తర్వాత 1998లో విజయశాంతి గారు బీజేపీలో చేరారు.
నిజానికి విజయశాంతి గారు తెలంగాణ వాదాన్ని వినిపిస్తున్నప్పుడు కేసీఆర్ గారు తెలుగుదేశం పార్టీలోనే ఉండేవారు. అయితే బీజేపీ విజయశాంతి గారికి మాట ఇచ్చినట్టు తెలంగాణ ఏర్పాటు విషయం ముందుకు రాకుండా విజయశాంతి గారిని కూడా పార్టీ ఆదేశాలను పాటించి తెలంగాణ గురించి మాట్లాడవద్దని చెప్పడం జరిగింది. దాంతో విజయశాంతి గారు బీజేపీలో ఉండలేకపోయారు. 2004లో విజయశాంతి గారు బీజేపీకి రాజీనామా చేసి బయటకొచ్చారు. ఆ రోజుల్లో విజయశాంతి గారికి ప్రొఫెసర్ జయశంకర్ గారు కూడా మద్దతుగా ఉండేవారు. దాంతో విజయశాంతి గారు 2005లో తెలంగాణ సాధనే లక్ష్యంగా తల్లి తెలంగాణ పార్టీని స్థాపించారు. అయితే అప్పటికే తెలంగాణలో కేసీఆర్ గారు కూడా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించారు. ఆ రోజుల్లో తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా ఉన్న ప్రతి ఒక్కరికి ప్రొఫెసర్ జయశంకర్ గారితో మంచి సంబంధాలు ఉండేవి. దాంతో కేసీఆర్ గారికి ఒక ఆలోచన వచ్చింది. విజయశాంతి గారు పార్టీ పెట్టింది తెలంగాణ సాధన కోసమే, అలాగే టీఆర్ఎస్ పార్టీ పెట్టింది కూడా తెలంగాణ సాధన లక్ష్యంగానే. కాబట్టి ఇద్దరి లక్ష్యం ఒకటే అయినప్పుడు రెండు వేరువేరు పార్టీలతో పోరాడడం కన్నా రెండు పార్టీలను ఒక్కటి చేసి పోరాడడం అనేది ఉత్తమం అనే ఆలోచనతో ప్రొఫెసర్ జయశంకర్ గారి ద్వారా మధ్యవర్తిత్వం నడిపి విజయశాంతి గారి తల్లి తెలంగాణ పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేయడం జరిగింది. తల్లి తెలంగాణ పార్టీ తరహాలోనే తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా దేవేంద్ర గౌడ్ గారు నవ తెలంగాణ పార్టీని స్థాపించారు. ఆ పార్టీ కూడా టీఆర్ఎస్ పార్టీలో విలీనం అయిపోయింది. ఆ రకంగా ఇప్పటివరకు చెప్పుకున్న ఈ పార్టీలు మాత్రమే కాదు, రాజకీయ రణరంగంలో నిలవలేక పార్టీలను వేరే పార్టీలో కలిపేసుకొందరు, పార్టీని ఎన్నికల బరి నుంచి తప్పించుకొందరు తమ తమ రాజకీయ జీవితాన్ని గడుపుతున్నారు. అయితే తెలంగాణ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన ప్రొఫెసర్ కోదండరాం గారు తెలంగాణ జనసమితి అనే పార్టీని స్థాపించారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసిన ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేకపోయారు. కానీ 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా దూరంగా ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ టీజేఎస్కు ఎన్నికల్లో హామీ ఇచ్చింది. అయితే ఈ మధ్యకాలంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ టీజేఎస్కు 2 ఎమ్మెల్సీ పదవులు ఇవ్వడానికి కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. కాబట్టి త్వరలో కోదండరాం గారు ఎమ్మెల్సీ కాబోతున్నారు. అయితే ఎమ్మెల్సీ పదవులు దక్కాక టీజేఎస్ను కాంగ్రెస్లో విలీనం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అనే ఊహాగానాలు కూడా వస్తున్నాయి. కాబట్టి భవిష్యత్తులో ఏం జరుగుతుందో వేచి చూడాలి. సో ఇది ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన తెలుగు రాష్ట్రాల్లో పుట్టి మరలా కొంతకాలంలోనే విలీనం అయిపోయిన కొన్ని పార్టీలు. ఆల్రెడీ ప్రజారాజ్యం పార్టీ విలీనం గురించి, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విలీనం గురించి కూడా సపరేట్గా వీడియోలు చేయడం జరిగింది. వాటికి సంబంధించిన లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు తప్పకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అండ్ ఈ వీడియో అనేది మీరు కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంత కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. అండ్ మీ అందరికీ ఒక ప్రశ్న, కనుమరుగైపోయిన ఈ పార్టీల్లో ఏ పార్టీ అనేది ఇప్పటి వరకు ఉండుంటే బహుశా ఆ పార్టీ అధికారంలోకి వచ్చేది? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఆల్లో పెట్టుకోగలరని మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.